తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 6వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీకు శుభములు కలుగునుగాక. ప్రస్తుత సమాజంలో చాలా కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి, కుప్పకూలిపోతున్నాయి. వారికి పుట్టిన బిడ్డలు అనాథలైపోతున్నారు. వివాహంలో ఉన్న పవిత్రత రోజు రోజుకి తగ్గిపోతుంది. చాలా కుటుంబాలు లేదా భార్యాభర్తలు విడిపోవడానికి కారణం వారే అయినప్పటికీ అది చిన్న కారణమే. కానీ వారి మధ్యన ప్రవేశించే వారు పెట్టే చిచ్చుల వలన, తగాదాల వలన ఎక్కువ మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. వారి కుటుంబ జీవితంలో మూడవ వ్యక్తికి చోటు ఇవ్వడం కూడా కారణమే అవుతుంది. భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు చాడీలు చెప్పి వారిని విడగొట్టడం కూడా ఒక అలవాటే. కానీ కొన్నిసార్లు సొంత కుటుంబ సభ్యులే కారణం అవుతూ ఉన్నారు. చిన్న సమస్యలు వచ్చినప్పుడు వారికి సర్ది చెప్పకుండా ఆడబిడ్డలను తమ తల్లిదండ్రులు తమ సొంత ఇంటికి తీసుకుపోతున్నారు. నీకు తినటానికి లేదా, ఆస్తిపాస్తులు లేవా, ఉండటానికి ఇల్లు లేదా అని తల్లిదండ్రులు కూతురికి నూరిపోస్తున్నారు. సర్దుకో తల్లి అని చెప్పకుండా సర్దుకుని వచ్చేయి తల్లి అని చెప్తూ ఉన్నారు. అత్తమామలు కూడా కారణం అవుతూ ఉన్నారు. కోడలు చేసే పనుల్లోనో, మాట్లాడే మాటల్లోనో, చేతల్లోనో తప్పులు వెతికి చిత్రహింసలు పెడుతున్నారు. పచ్చని సంసారం కొనసాగించే కుటుంబంలో భర్తనో భార్యనో లోపరుచుకున్నటకు తప్పుడు కార్యాలకు పాల్పడుతున్నారు మరికొందరు. కానీ దేవుడు సమకూర్చిన జంటను ఎవడు ఇబ్బంది పెట్టకూడదు, విడగొట్టకూడదు. అలా చేయడం దేవుని కార్యాలకు బెదురు వెళ్ళడంతో సమానం. దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తించడం. తల్లైనా, కొడుకైనా, కూతురైనా, భర్త అయినా, భార్య అయినా దేవుడు కట్టిన కుటుంబాన్ని కూల్చకూడదు. నిలబెట్టాలి, ప్రార్థించాలి. ప్రార్థించుదము. దయగల మా దేవ, కుటుంబాలను ఏర్పరిచి పవిత్రపరిచారు. వారి ద్వారా మీ సృష్టిని అభివృద్ధి చేస్తున్నారు. వారు ఎల్లప్పుడూ కలిసి ఉండాలని కాంక్షించారు. మేము కుటుంబాలను పడగొట్టే వారముగా కాక నిలబెట్టే వారముగా, వారి కోసం ప్రార్థించే వారముగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.